సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు మరొక మంత్రాన్ని పరిచయం చేస్తున్నాను. ఈ మంత్రము కాటేరి అమ్మది. ఈ మంత్రంతో ఎదుటివానికి వచ్చిన గ్రహాలు కానీ పిశాచాలు కానీ ఎటువంటిది కానీ మీదికి ఆవేశానికి వచ్చి ఆవేశాన్ని తిప్పియొచ్చు. ఈ మంత్రంతో వాటిని పారదోలొచ్చు. ఇంకా బాలగ్రహాలు పిల్లలకు సంబంధించిన పిల్లల చేష్టలకు సంబంధించిన ప్రతి ఒక్కదానికి కూడా ఈ మంత్రం అమోఘంగా పనిచేస్తుంది. అన్ని విధాల పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ అమ్మవారి మంత్రం కాటేరి అమ్మ మంత్రంతో మనం నలుగురికి మంచి చేయవచ్చు. మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఉన్నా, ఎటువంటి ఏ విధమైన అనారోగ్య సమస్యలు ఉన్నా, గాలిపీడలు, భూతప్రేత పిశాచాలు కానీ బాణామతులు కానీ ఎటువంటి ఏ విధమైన ప్రయోగాలకు సంబంధించినవైనా శత్రువు ఏ రకంగా బాధించాలని చూసినా కానీ ఈ మంత్రంతో మనం తిప్పి కొట్టవచ్చు. అలాగనే చిన్నపిల్లలకు ఎవరికైనా కానీ ఈ మంత్రం 11 సార్లు చదివి విభూది పెట్టడం కానీ కుంకుమ పెట్టడం కానీ వాటర్కు నీళ్లకు మంత్రించి ఇవ్వడం వల్ల కానీ వాళ్ళకున్న సమస్త దోషాలు ఇట్లే పోవడం అనేది జరుగుతుంది. చాలా అద్భుతమైన కాటేరి శాబర మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంత్రాలను ఎప్పుడే కానీ గురువు లేని విద్య గుడ్డి విద్య కాబట్టి గురువు ఒకడు ఉండాలి. ఈ మంత్రాన్ని గురుముఖంగా ఉపదేశం తీసుకొని మీరు బాగా చేసుకోవడమే కాకుండా నలుగురికి సేవ చేసి వారి మన్నలను పొందాలని సాధక ప్రియులకు నేను కోరుతున్నాను. ఈ మంత్రాలను నేను ఉపదేశం చేస్తే 10,116 తీసుకుంటాను. నా దగ్గరికి వస్తే పూజా ఖర్చు 1,500 వస్తుంది. నేను ప్రతి వీడియోలలో తెలియజేస్తున్నాను. సాధక ప్రియులు ఈ విషయాన్ని గమనించగలరని నా యొక్క మనవి. నాకు ఫోన్ చేసేవాళ్ళు చాలామంది మళ్ళీ ఫోన్ చేసి మీరు ఎంత తీసుకుంటారని అడగడం జరుగుతుంది. అలా కాకుండా వీడియోని పూర్తిగా మీరు చూసి సాధన తీసుకొని ఉపదేశం తీసుకొని మంత్రాన్ని వినియోగించుకోవాలని అనుకుంటే వీడియోని పూర్తిగా చూసి నాకు ఫోన్ చేయగలరని మనవి. ఈ మంత్రం వచ్చేసి ఓం నమో కాటేరి భూత కాటేరి భూత ప్రేత పిశాచ కాటేరి మోపున అణచిన కాటేరి అతముగా తొక్కిన కాటేరి కన్యపడుతుల కాటేరి కాటికి రాజు నీవే కాటేరి నీ కాడు వల్లకాడు నీ కాడు సిద్ధకాడు నీ కాడు బ్రహ్మకాడు నవసూత్రాల దానికి భగభగ దేవత పలికే పలుకులు వినవే కాటేరి నల్లటి కాదు తెల్లటి పువ్వులు సానా వచ్చినావి పట్టవే కాటేరి ముందరి వెంట్రుకలు వంచి పట్టవే కాటేరి వెనుకకు పెడచేతులు విరిచి కట్టవే కాటేరి పరిపరి చీయల కాటేరి గోడున దుఃఖము పెట్టించవే కాటేరి నువ్వు రుద్రకాట్లో పుట్టితివే మహామల కాటేరి ఇంతకు మీరితే నీ బిడ్డను చంపి రక్తం ఆరగించిన పాపానబోదు అట్లు నిలవకుంటే నీ గురువు భేతాలుని పాదమాన తప్పరాదు ఓం ఫట్ స్వహ. ఈ మంత్రం అనేది ఈ విధంగా ఉంది. శాబరి మంత్రాలంటేనే ఈ విధంగా ఉంటాయి, కానీ ఫలితాలలో అద్భుతమైన ఫలితాలని ఎమ్మటే చూపిస్తాయి. కనుక అద్భుతమైన కాటేరి మంత్రాన్ని మీరందరూ వినియోగించుకుంటారని నా యొక్క మనవి. ఈ మంత్రం విధి వచ్చేసి 11 రోజులు చేయాలి. రోజుకు 108 సార్లు చెప్పిన 1008 చేస్తే సరిపోతుంది. 11వ రోజు కొద్దిగా చేసి అమ్మవారికి నల్లటి కోడి, సారాయి, 3 కొబ్బరికాయలు సమర్పిస్తే మీకు మంత్రసిద్ధి అనేది రావడం జరుగుతుంది. ఆ మంత్రాన్ని మీరు మీ ఇంట్లో కానీ ఎదుటివానికి కానీ ఉపయోగించి ఎటువంటి అయినా పీడలను తొలగించడానికి మీకు ఉపయోగపడుతుంది. కనుక ఈ విషయాన్ని సాధక ప్రియులు మీరు గమనిస్తారని మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.